తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. 2025 జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 3వ రాశి మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి, కానీ ఈ బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు మరి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ రాశి పూర్తిగా బాగాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు దీంతో ఒకటి మనం ప్రత్యేకమైనది చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రేపు డిసెంబర్ 31 తర్వాత రాబోయేది జనవరి 1 నుంచి. ఇప్పుడు ధనుర్మాసం జనవరి 14వ తారీఖు మరి సంక్రాంతి పండగ, 13 భోగి, 14 పండగ, 15 కనుమ అంటారు. అసలు ఈ పండగ ఏమిటో తెలుసుకోవాలి. హిందూ మతంలో ఒక ధర్మం చెప్తుంది. ఈ ధర్మం ఏమిటంటే హింసకి దూరంగా ఉండటమే మన మతం యొక్క లక్షణం. ఎప్పుడు కూడా ఏ జీవరాశిని హింసించకూడదు అనేదే మన ధర్మం. జీవరాశి అనేది కదలిక ఉన్నదే జీవరాశిగా మనం చూస్తున్నాం. చెట్లల్లో కూడా జీవం ఉంది. నేను మొదట్లో కొత్తలో గుళ్ళో ఓ జమ్మి చెట్టు కింద శని హోమం పెట్టేవాళ్ళం. పెడితే హోమం మంట వస్తుంటే పైన చెట్టు కొమ్మలు గడగడగడగడ ఉడుకుతూ ఉండేవి. వణికి 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 ఆ ఆకులు మడతబడిపోయేవి. తర్వాత ఆ కొమ్మలు మాడిపోయేవి. అంటే నిలువుని మనిషిని బాగా నలగబుడిస్తే అంత చెట్టు దిగిపోతుంది. ఆ చెట్టు ఎటువంటిది? మనకు ప్రాణవాయువు ఇస్తుంది, మన బొగ్గు పులుసు వాయువు తీసుకుంటోంది. మనకు మనిషికి తగినటువంటి బొగ్గు పులుసు వాయువు వల్ల రోగాలు వస్తున్నాయి. చెట్టు వల్ల వచ్చేది మనకు ప్రాణవాయువు. మనం చెట్టు నుంచి వచ్చే ప్రాణవాయువుతో మనం బతికితే మన నుంచి వచ్చే బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. అటువంటి చెట్టు కూడా జీవమే. ఈ జీవం కదలిక లేకపోతే జీవం కాదు. ఆ జీవరాశి ఎంతో పుణ్యమైనటువంటి జీవరాశి. ఎట్లా అంటే ఒక చోట చెప్పాడు, తరువుల తెర సఫలభార గురుతగాల్చు నింగి విరేగుచు అమృతపు సంగు మేఘులు ఉద్ధతుల గారు బుధులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిధి సహజ గుణము. భర్తృహరి సుభాషితాల్లో పద్యం ఇది, మా చిన్నతనంలో చెప్పిన పద్యం. మరి ఏమిటా అంటే పండ్లు, విపరీతమైన పండ్లు కాస్తాయి చెట్లు. ఒక మామిడి చెట్టు ఉందండి, పెద్ద వృక్షం, కొన్ని 100లో 1000లో పండ్లు కాస్తాయి. చింతకాయలు విపరీతంగా కాస్తాయి. ఇవి మన ఊళ్ళో పెరిగేదానికంటే కొండల మీద అడవుల్లా బాగా పెరుగుతాయి. ఏమవుతుంది? ఈ చెట్ల ఆకులన్నీ రాలి అవన్నీ కుళ్ళిపోయి నేలలో బలం వచ్చి ఎరువు తయారై విపరీతమైన కాపు కాస్తుంది. అటువంటి వృక్షం దగ్గరికి వెళ్ళి నాబోటాడు ఎవడో చూస్తాడు. చెట్టు ఎక్కడ నా చేత కాదు, ఎవడో తీసుకెళ్తాను. ఆ కాయలు మొత్తం బస్తాలు, 10 బస్తాలు మామిడికాయలు తెచ్చుకొని ఊళ్ళో అమ్ముకుంటాడు. అట్లా అమ్ముకునేవాడిని చూసి, అరే ఇన్ని కాయలు కోసుకుంటున్నాడే, నేను ఇన్ని కాయలు ఇచ్చా కదా, నాకేమిటి లాభం అని ఏమన్నా చిత్త ఆలోచిస్తుందా? ఆలోచించదు. పోనీ దానికి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంది, అది పుణ్యం చేసుకున్నది. ఎంతోమందికి అంత ఆహారం పెడుతోంది కాబట్టి అది పుణ్యం కలిగింది. సరే పోనీ దానికి అహంకారం లేదు కదా. అటువంటి చెట్టు ఆ విధంగా పెరగటానికి కారణం ఏమిటంటే వర్షం కురిస్తేనే ఆ చెట్టు పెరిగింది. సరే ఆ వర్షం ఎట్లా వచ్చింది? మేగుడు వర్షాన్ని కురిపిస్తూ వచ్చింది. అట్లాగే మేగుడు వల్ల వర్షం కురిసింది, వర్షం వల్ల చెట్టు పెరిగింది, చెట్టు ఏమో పెద్ద వృక్షమైంది. ఆ వృక్షం కాయలు మనం అన్నీ తింటున్నాం. కానీ అట్లాగే ఏం చెబుతున్నారంటే మంచివాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేయడమే తప్పితే వాళ్ళ వల్ల మనకేమొస్తుంది అని తిరిగి ఆలోచించరు అని చెప్తుంది. అట్లాగే మన హిందూ మతం యొక్క లక్షణం అది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది అని చెప్తుంది.
ఇప్పుడు కూడా మన హిందూ ధర్మంలో ఒక వ్యక్తిని కానీ, ఒక జీవరాశిని కానీ, ఒక చెట్టుని కానీ, ఒక పుట్టని కానీ, ఒక పావుని కానీ, తేలుని కానీ హింసించేటువంటి స్వభావం ఉండకూడదు అనేదే మన హిందూ మతం యొక్క లక్షణం. అయితే ఒకప్పుడు మాంసాహారులు ఉన్నారు. మాంసాహారులు అది ఎప్పుడు ఏమీ దొరకని రోజున మాంసాహారం తిన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, అసలు చెట్టు నుంచి కాసే కాయలు పండ్లు ఉన్నాయే అవే ఎరువుల వల్ల దాంట్లో పురుగులు ఉంటున్నాయి. చూడండి, జామకాయ తినండి, రోజు జామకాయ తింటే ఇండియన్ డైజెషన్ రాదు. ప్రతి వాళ్ళు జామకాయ తినమంటే జామకాయకు వస్తే పురుగులు ఉంటున్నాయి. మరి ఇట్లాంటి చెట్టు నుంచి కాసే కాయలే పురుగులు పడుతున్నాయి అంటే మరి జీవరాశుల్లో ఎన్ని రోగాలు ఉన్నాయి? ఆ రోగాలు వచ్చినవి సత్య వాటిని తెచ్చి పెడుతున్నాయేమో, మనం తింటున్నామేమో, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. శాకాహారం తినే వాళ్ళకే రోగాలు వస్తున్నాయి, షుగరు, బీపీ, మరి థైరాయిడ్, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఆహారం కానీ వ్యవహారం కానీ ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. కాబట్టి ఇప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందేను అంటున్నాను. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే అతి పనికిరాదు. అతి వినయం ధూర్త లక్షణం. ఈ వినయమైన ధూర్త లక్షణమే ఎవరితో ఎక్కువగా మనుషులతో పరిచయం చేసుకున్నా ఎక్కువ సమస్య. ఇప్పుడు ఎక్కడ ఏమవుతుందంటే తినే ఆహారం వల్ల రోగం వస్తుంది. మరి ఒక ఆడ మనిషికి ఒకటే భర్త, ఒక మగవాడికి ఒక్కటే భార్య అని చెప్పుకుంటే మరి చాలా రకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ రకరకాలుగా చేసుకుంటున్నాం. ముందు వీటన్నిటిని కంట్రోల్ పెట్టుకోమని చెప్పటమే జ్యోతిష్యంలో మొట్టమొదటి మాట. ఇవన్నీ చెప్పకుండా గ్రహస్థితి చెబితే మాత్రం బాగా చూస్తారు. కానీ ఏదైనా నీకు దిగో నువ్వు రేపు పొద్దున చావబోతున్నారంటే ₹1,00,000 ఖర్చు పెడతాడు. అది ఇవ్వడం మంచిదా? మనం బాగుండటం మంచిదా? అందువల్ల ఏంటంటే ఈ మిథున రాశి యొక్క లక్షణం ఎట్లా ఉందంటే గురువు, కుజుడు, రాహువు, శని, రవి, కేతు ఈ గ్రహాలు మొత్తం బాగాలేదు. ఉన్నవాడు శుక్రుడు, బుధుడు ఇద్దరే బాగున్నారు. వ్యాపారం కానీ వివాహాది శుభకార్యాలకు కానీ బాగుంది కదా అని మేము కాలేజీలో చదువుకునే రోజుల్లోనో లేకపోతే మేము ఉద్యోగం చేసే చోట మేమిద్దరం ప్రేమించుకున్నామండి, మేము పెళ్లి చేసుకుంటాము అంటే అని వస్తారు నా దగ్గరికి. ఏమైనా మీ జాతకాలు చూడాలి అంటే మీరు వద్దంటే మేము మానుకోగా, మా ఇద్దరికి ఇష్టమైంది, నువ్వు బాగుండలేదంటావు. మరి మా వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు. సరే కుదురుతున్నావు, నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కూడా కుదరదంటే ఇవన్నీ మాకు కుదరదు, మేము పెళ్లి చేసుకుంటారు 3వ రోజు కొట్టుకుపోతారు. ఇది ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. వివాహం చేసుకోవాలన్నా కూడా మరి నక్షత్రాలు చూసుకోవాలి, రాసులు చూసుకోవాలి, షష్టాష్టకాలు చూడాలి. ఇవన్నీ చూసి వివాహం చేసుకోవాలి. ముందు వివాహం దగ్గర సమస్య, భార్యాభర్తలు సరిగా ఉండేదాని దగ్గర సమస్య, అత్త కోడళ్ళ వల్ల సమస్య, సంపాదనలో సమస్య, ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. ఇది కాక గ్రహస్థితి వల్ల బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే 6 గ్రహాలు బాగుండకపోవటం చేత ఈ రాశి వాళ్ళు కూడా ముందు మీ జాతకం అర్థ సాముద్రిక కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.